హాయ్ అండి. మనం ఎప్పుడైనా చక్కగా వంట చేసుకుంటాం కదా. మనం వంట చేసిన వెంటనే ఏం చేస్తాం, హడావడిగానే అలసిపోయి పక్కన పెట్టేస్తాం. ఉన్న పనులన్నీ పక్కన పెట్టేస్తాం, వంట చేసేసుకుంటాం, అయిపోతుంది. అలా కాకుండా వంట అయిపోయిన వెంటనే ఇలాంటి మెత్తని క్లాత్ పెట్టుకోండి. దగ్గరే మెత్తని క్లాత్ పెట్టుకొని చక్కగా అందుబాటులో పెట్టుకోండి. ఇలాగా చక్కగా వెంటనే తడిపేసేసి వంట అయిపోయిన వెంటనే స్టవ్ని నీట్గా కడిగేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఇంకో విషయం చెప్తాను మీకు. నేను ఏం చేస్తానంటే అండి, అస్తమానే పాలు లేకపోతే అన్నం ఏదో పొంగిపోతూ ఉంటుంది కదా. నేను ఏం చేస్తానంటే చూసారా, ఇలాంటి ప్లేట్లు ఏమైనా ఉంటే నేను స్టవ్ కింద పెట్టేస్తాను అనమాట. ఇలాగ ఇందులో కారుతాయి. ఇప్పుడు చూసారా, ఇదిగోండి టీ పొంగిపోయింది. ఇది అస్తమానం కడుక్కోవాలంటే మనం వంటిల్లంతా కడగాలి ఇది. అందుకనేసి ఇది ఏం చేస్తాను, ప్రతి 2 రోజులకి 3 రోజులకి ప్లేట్లు తీసేసి చక్కగా కడుక్కుంటాను అనమాట. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక తడి క్లాత్ దగ్గర పెట్టుకోండి. ఒక క్లాత్ ఇక్కడ పెట్టుకొని చక్కగా ఈరోజు ఇలా వంట అయిపోగానే ఇలా తుడిచేసుకుంటే మనకు అస్తమానే గదులు కడుక్కునే పని ఉండదండి. నీట్గా ఉంటుంది. అలసిపోతాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మనకు ఆడవాళ్ళకే పని ఎక్కువ, మగాళ్ళకి ఏముందండి, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మన కష్టాలు మనకుంటాయి. కానీ మనల్ని అర్థం చేసుకోరు. ఇంటి దగ్గరే ఉన్నావు కదా అంటారు ఒక్క మాటతో. కానీ వాళ్ళకంటే ఎక్కువ మనం ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సేవలు చేయాలి కదా. అలా కాకుండా చక్కగా మీరు పని అయిపోగానే ఒక తడి క్లాత్ దగ్గర పెట్టుకొని నీట్గా ఇలా తుడిసేసుకుంటే ఇంకా మళ్ళీ మరుసటి రోజు మనం పని చేసుకున్నప్పుడు ఫ్రీగా ఇంకా ఏమంటే పని చక్క పెట్టుకోవచ్చు. లేదనుకోండి అప్పుడు మళ్ళీ అదొక పని, లేకడమే విసుగ్గా లెగుస్తాం. పని అంట. ఇలా చేసుకొని చక్కగా టీ కూడా చక్కగా అలా పొంగిపోయిన ప్లేట్లోకి అలా ఏదైనా ప్లేట్లు పనిచేయని ప్లేట్లు ఉంటే స్టవ్ కింద పెట్టుకోండి. అవి ప్లాస్టిక్ ఒకవేళ గ్యాస్ కింద పెట్టకూడదంటే చాలా దూరం ఉంటుంది. దానికి ఏం అంటుకోవయ్యి పెట్టుకోవచ్చు, ఏం కాదు. నేను ఎప్పటి నుంచో గత 15 సంవత్సరాల నుంచి అలాగే పెడుతున్నాను నేను. చక్కగా ఇలా పెట్టేసుకొని మనం స్టవ్ ఇలాగా క్లీన్ చేసేసుకోవాలి. చూసారా, స్టవ్ పాడవదో చక్కగా. కాకపోతే అంటే బండర్లకి కొంచెం ఇవి ఉంటాయి, బర్నర్స్ ఉంటాయి కదా, వీటికి కొంచెం నూనె రాసుకోవాలండి. అప్పుడప్పుడు నూనె రాసుకుంటూ ఉండాలి. మాకు వంటలు ఎక్కువ పచ్చళ్ళు పెడతాను కదా, ఎక్కువ ఈ తొందరగా ఇలా అయిపోతూ ఉంటుంటాయి అనమాట. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ పెడతాను వీటికి. కొంచెం నూనె రాస్తే మళ్ళీ కొంచెం ఫ్రెష్గా తయారవుతాయి వీటిని. కానీ ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఇంట్లో పని కనిపించదండి మనకి. అందుబాటులో ఏ కావాలో మనకి అన్నీ చక్కగా అలా అందుబాటులో దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. ఏం తడుకోకుండా స్టవ్ పక్కన కొన్ని మనకు రెగ్యులర్గా కావాల్సినవి స్టవ్ పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.